నమస్కారం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ఏఐటియుసి, సిఐటియుల ఆధ్వర్యంలో గురువారం వేర్వేరుగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఈ సంస్థల రాష్ట్ర నాయకులు దోసనపూడి సోమసుందర్, కె ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు ఓసూరు వీర్రాజు, కర్రి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని పాతూరులో గల అతి పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం గురువారం నుంచి వైభవంగా ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఈ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుమారు ₹1 కోటి పైగా సిజిఎఫ్ నిధులతో పునర్నిర్మించనుంది. పూర్తి రాతి కట్టడంతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ నెల 3వ తేదీ శనివారం వరకు 3 రోజుల పాటు ఈ మహాక్రతువు జరగనుంది. తొలి రోజు ఉదయం పూట విశ్వక్సేన పూజ, పుణ్యావచనం, దీక్షాధారణ, అకల్మష హోమం, సాయంత్రం యాగశాల ప్రవేశం, అంకురార్పణ, వాస్తు హోమం, వాస్తు పూజ, ధ్వజారోహణ, గరుడ హోమం, దిగ్దేవత బలిహరణ, నీరాజనం నిర్వహించారు. ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, ఆలయ నిర్వాహకులు దూసనపూడి రమేష్ కుమార్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి హరి రామప్రసాద్లు, పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక స్వాములు యజ్ఞయాగాదులు, హోమాలు, విశేషమైన పూజలు నిర్వహిస్తున్నారు. వేదమంత్ర ఘోషతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ మార్మోగుతున్నాయి. బలుసులమ్మ గుడి కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, పాతూరు యూత్ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. యజమాన దంపతులు దీక్షాదారులై ఈ పూజలు, హోమాలలో పాల్గొన్నారు. మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు కంటిచూపు చేకూరగలదని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆరేడు గ్రామంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం బ్రహ్మానందం, కలిగొట్ల ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, సాగిరాజు అప్పలరాజులు పాల్గొన్నారు. 120 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా 9 మందికి ఆపరేషన్, 20 మందికి కళ్ళజోళ్లు అవసరమని వైద్య సిబ్బంది గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిపిఐ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఈ పార్టీ జాతీయ కార్యదర్శి పి నారాయణ గురువారం ఆవిష్కరించారు. అనంతరం నగరంలో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లు ఉపసంహరించాలని, కార్మిక చట్టాలు రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, సైన్యంలో కాంట్రాక్టు విధానాన్ని విడనాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన చేయటం హర్షించదగ్గ విషయమని, అయితే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి టి మధు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం కలెక్టర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల పెన్షన్ను అధికారుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 1వ తేదీన క్రమం తప్పకుండా అందజేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2,34,576 మంది లబ్ధిదారులకు గాను 102,08,64,500 రూపాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్ పొందుతున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతిలో శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న రాజధాని నిర్మాణ పనుల పునర్నిర్మాణ కార్యక్రమంలో జిల్లా నుండి వివిధ వర్గాల ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃశంకుస్థాపన వస్తున్న నేపథ్యంలో కోనసీమ జిల్లా నుండి సుమారుగా 2,800 మందిని తరలిస్తున్నట్లు ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఈ అంశంపై గురువారం సమీక్షించి మాట్లాడారు. జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గానికి 10 బస్సులు కేటాయించి 7 నియోజకవర్గాల నుండి 70 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. వీరు సంబంధిత శాసనసభ్యుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు, వేతన కూలీలు, ఇతర రంగాల నుండి జనాభాను సమీకరిస్తారని వివరించారు. మండలానికి 2-3 బస్సులు చొప్పున ఏర్పాటు చేసి 2వ తేదీ ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరాలని ఆదేశించారు. అలాగే ఈ బస్సుల్లో త్రాగునీరు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పాల్గొన్నారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అడ్డంకిగా మారిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించాలని పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు కోరారు. పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో ఉన్న కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పెట్టిన లక్ష్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆఖరి రైతు వరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా వారి వద్దనున్న ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పార్టీ సీనియర్ నాయకులు పేరి కామేశ్వరరావు, అంబాజీపేట జెడ్పీటీసీ సభ్యులు బూడిద వరలక్ష్మి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు నక్కా వెంకటేశ్వరరావు, కుడిపూడి విద్యాసాగర్, విత్తనాల ఇంద్రశేఖర్, నాయకులు మందపాటి కిరణ్ కుమార్, దొమ్మేటి దుర్గారావులు పాల్గొన్నారు. అనంతరం సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారికి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తోందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరు జిల్లా పరిషత్లో ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం పుస్తకాలను అందజేశామని, దీని ద్వారా జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆగస్టు నాటికి విజయకేతనం పుస్తకాలను అందజేస్తామని వివరించారు. అనుకోండి, అప్పటి వరకు కూడా వాళ్ళు చదివిస్తూ మంచి స్థాయిలో ఉండేటట్టు మీ తల్లిదండ్రులు చూడాలని నేను తెలియజేస్తున్నాను. అంతే, అందరూ కూడా ఐటీ జాబులకే వెళ్ళాలి, ఆ జాబే కొట్టాలి అనే ఒక టార్గెట్తో ఉంటారు. అవన్నీ కూడా మానుకోండి. ప్రతి రంగంలో కూడా ఎన్నో మంచి మంచి స్థాయికి వెళ్తారు మీరు. అన్ని రంగాల్లో కూడా చదువుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మార్కులతో పిల్లలు పాస్ అయ్యేటట్టు చేయండి. గతంలో అయితే ప్రైవేట్ స్కూల్ అంటే ఒక గొప్పగా ఉండేది మనకి. అందులో చదువుకుంటే మంచి మార్కులు, మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తే మన గవర్నమెంట్ స్కూల్ చక్కగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు. మనం చక్కగా ఇక్కడ ఫ్రీగా చదివిస్తున్నాం పిల్లల్ని. కానీ బాగుందో మీరందరూ కూడా ఒకసారి గుర్తించాలి. మనం ఫ్రీగా చదువుతున్నాం, అక్కడ లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు. అది చెప్పేది ఏం లేదు, రుద్దడమే పని తప్పించి చదివి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం వెంకటలక్ష్మమ్మ, కె నారాయణలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె ఆమ్రపాలి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో గురువారం
జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో కలిసి ఆమె పెన్షన్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 2,59,685 మంది లబ్ధిదారులకు గాను ప్రభుత్వం 112,98,00,000 విడుదల చేసిందని చెప్పారు. పెన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 97% పెన్షన్లు పంపిణీ చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అభివృద్ధిని సాధించాలి. పాలకొల్లులో అన్నదాతలకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకులో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. ప్రధాన రోడ్లలో రెపరెపలాడిన అరుణ పతాకాలు, హోరెత్తిన నినాదాలు. పార్లమెంటు తొలి ప్రతిపక్ష నేత కమ్యూనిస్టు అగ్రనాయకులు సుందరయ్యకు నివాళులర్పించిన తణుకు సిపిఎం నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చిన కార్యకర్తలు. అత్తిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యేతో కలిసి లబ్ధిదారులకు అందించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సింహాచలం సంఘటనపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. కుల గణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు వెల్లడించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తాడేపల్లిగూడెంలో మేడేను ఆనందంగా నిర్వహించుకున్న కార్మికులు, జెండాలు ఎగరవేసిన నాయకులు. ఒకరి నేత్రదానంతో మరొకరికి చూపు చేకూరగలదు వెల్లడించిన ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి. రాజమండ్రి మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ. కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు. అమరావతి రాజధానికి 2వ తేదీన తరలి వెళ్తున్న 2,800 మంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు. అమలాపురంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ధాన్యం కొనుగోలుకు అడ్డుగా ఉన్న నిబంధనలను మార్చాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గన్నవరపు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో విశ్లేషించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.